అంటే ఇప్పుడు వేరే ఒకటయ్యారా? ఏ పరమాత్మ ఉందో పరతత్వం ఉందో అదే జీవరూపంలో లోపల ఉంది. దర్శయతి మంత్రవర్ణస్య సర్వాణి రూపాన్ని విచిత్య ధీర నామాని కృత్వా వ్యదన్యదాస్తే. ఎక్కడుంది ఇది? పురుష సూక్తంలో మనకు కనిపిస్తుంది. సర్వాణి రూపాన్ని విచిత్య ధీర, సమస్త రూపాలను నామాలంతా కూడా విచిత్య వేరు చేసి నామాని కృత్వా వ్యదన్యదాస్తే, ధీరుడైన వాడు దాన్ని వేరు చేసి మళ్ళీ దానిలో కలిసిపోతాడు అని. ఇత్యేవం జాతి కనచ తీర్థమస్య యద్యపి ప్రకృతస్యైవ మహతో భూతస్య ద్రష్టవ్యస్య భూతేభ్యః సముత్థానం విజ్ఞానాత్మాభావేన దర్శయన్ విజ్ఞానాత్మన ఏవేదం ద్రష్టవ్యత్వం దర్శయతి. ప్రకృతస్య మహతో భూతస్య, మహద్రూపంలో ఉన్న ఆ తత్వాన్ని ద్రష్టవ్యస్య భూతేభ్యః, సమస్త భూతాల నుంచి ఉత్థానం చేసి అంటే అక్కడి నుంచి లేవబడే విజ్ఞానాత్మ అంటే జీవాత్మను దర్శయన్ అంటే దర్శిస్తూ విజ్ఞానాత్మన ఏ వేదం ద్రష్టవ్యత్వం దర్శయతి. విజ్ఞానాత్మనే చూడాలి, తెలుసుకోవాలి అనేదాన్ని ఇక్కడ చెప్తూ ఉంది. ఏమంటే పంచమహాభూతాలతో కూడింది శరీరము, శరీరం నుంచి లేసేవాడేవాడు విజ్ఞానాత్మ పరమాత్మ, అదే జీవాత్మ కాబట్టి అతన్ని చూడాలి అనే భావాన్ని ఉద్దేశం చేత పూర్వపక్షి అక్కడ ప్రశ్న సమన్వయం చేసి పూర్వపక్షాన్ని నిలబెట్టినందువల్ల తత్రాపి ఇయమేవ త్రిసూత్రీ యోజితవ్యా, అక్కడ కూడా ప్రకృతిభూతమైన శరీరం నుంచి జీవుడు ఉత్పన్నమయ్యి లేచిపోయి మళ్ళీ ఆయన యొక్క సంజ్ఞ కూడా లేదు, కనిపించకుండా పోతాడు, నాశనం అవుతున్నాడు అనే ఉద్దేశాన్ని చెప్పిన దగ్గర కూడా ఈ 3 సూత్రాలని కాశకృత్సుడు అముడిలోమి ఆస్మరజ్ఞ యొక్క 3 సూత్రాలని సమన్వయం చేసుకోవలసి దాని పరిహారము చేయవలసి ఉంటుంది. ఎట్లా? ప్రతిజ్ఞా సిద్ధేర్ లింగం ఆస్మరధ్య. ఇక్కడ ప్రతిజ్ఞా సిద్ధి అన్నారు. ఏంటి ప్రతిజ్ఞ? ఆత్మని విదితే సర్వం వేయితం భవతి, ఆత్మను తెలుసుకున్నందువల్ల సమస్తం తెలియబడుతుంది అనేది ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞ ప్రకారమే ఇదం సర్వం యదయమాత్మ, ఇదం అంటే ఈ శబ్దం చేతి చెప్పబడి జగత్తంతా కూడా సర్వం ఆత్మస్వరూపమే అన్నాడు. రెండైనయా, ఒకటేమో ఆత్మను తెలుసుకున్నందువల్ల సర్వం తెలియబడుతుంది అన్నారు. ఆత్మ ఏంటిది? ఈ సర్వం అంతా కూడా ఆత్మస్వరూపమే. ఏ సర్వం అంతా కూడా ఎత్తికించగత్తే జగత్తు కనిపించే సర్వం అంతా కూడా ఆత్మస్వరూపమే అన్నాడు. ఆత్మను తెలుసుకోవాలని ప్రతిజ్ఞ చేశాడు. కనిపించేదంతా కూడా ఆత్మస్వరూపమే అని కూడా సమయం చేసి చెప్పాడు. ఇది చ ఉపపాదితంచ సర్వస్య నామ రూప కర్మ ప్రపంచస్య ఏక ప్రసవత్వాదేక ఏక ప్రళయత్వాచ్చ దుందుభ్యాది దృష్టాంతైశ్చ కార్యకారణయో అవ్యతిరేక ప్రతిపాదనాతో తస్యా ఏవ ప్రతిజ్ఞాయాః సిద్ధిం సూచయత్యేతద్ లింగం యన్మహతో భూతస్య ద్రష్టస్య భూతేభ్యః. ఈ విధంగా సమన్వయం చేతూ ఉపపాదితం, దీని ద్వారానే ఉపపాదితం అంటే సమన్వయం చేయబడింది. ఏంటిది? ఈ సర్వము ఎలా ఉంది? నామంతో ఉంది, రూపంతో కూడా ఉంది, కర్మతో కూడా ఉంది. ప్రపంచం, ఈ ప్రపంచం అయితే ఉంది, ఒకటి నామము, ఒకటి రూపము, దాన్ని తగిన కర్మ. కుండ అన్నాం అనుకోండి, కుండ అనే రూపము, కుండ అనే నామము. కుండ యొక్క కర్మ ఏంటిది? నీళ్లు తేవడము, ఉపయోగపడము. ప్రతి వస్తువు కూడా నామము రూపము కర్మతో కూడుకొని ఉంది. ప్రపంచస్య ఏకప్రసవత్వాదే, ఏకప్రసవత్వాది అంటే ఒకటి నుంచే ఉత్పన్నమైంది, ఆ ఒకని అందే మళ్ళీ లయం కూడా కదా. కార్యము ఎప్పుడు కూడా కారణంలో లయం అవుతుంది, సిద్ధాంతం కదా. కార్యము ఎప్పుడు కూడా కారణంలోనే లయం అవుతుంది అని. ఎట్లా కుండ పగిలిపోతే ఎక్కడ లయమైంది? దానికి కారణభూతమైన మట్టి అందు లయమైపోయింది. అట్లాగే ఈ సమస్త ప్రపంచం అంతా ఏంటిది? నామము రూపము కర్మతో కూడుకొని ఉంది. ఏక ప్రసవం అంటే ఒకదాని నుంచే ఉత్పన్నమైంది. మళ్ళీ ఏక ప్రళయత్వాచ, ఒకదాని అందే లయం, ఒక దగ్గర పుట్టి ఒక దగ్గర లయం కావడం కాదు. ఏ ఉపాదానమైందో పుట్టిందో ఆ ఉపాదానం అందే మళ్ళీ లయం కూడా అయింది. దుందుభ్యాది దృష్టాంత ఇష్ట, దుందుభి దృష్టాంతం ఇచ్చాడు కదా. ఆ శబ్దం ఎక్కడి నుంచి పుట్టింది? దుందుభిలో పుట్టింది. మళ్ళీ లయమైంది ఎక్కడ? దాని అందే లయమైపోయింది. కార్యకారణయో అవ్యతిరేక ప్రతిపాదనాదు, కార్యానికి కారణానికి భిన్నత్వము లేదు అనేదాన్ని చూపించింది దీంట్లో. దుందుభ్యాది దృష్టాంతాలతో ఏం చెప్పింది? కార్యం ఏంటిది? శబ్దం అనే కార్యము దుందుభి అనే కారణంలోంచే పుట్టింది, కారణంలోనే మళ్ళీ లయమైంది. ఇది ప్రసిద్ధమైన ఉపాదానం.
ఏ వస్తువు ఏ కారణం నుంచి ఉత్పన్నమవుతుందో అదే కారణంలో లయం కూడా, నగలన్నీ కూడా బంగారం అనే కారణం నుంచి పుట్టిన మళ్ళీ ఆ కారణంలోనే లయం అవుతాయి. కానీ ఇంకా ఏ ఇత్తడిలోకో ఏ ఇనువులోకో పోయి అది లయము కావు. తస్యాహ ఏవ ప్రతిజ్ఞాయ సిద్ధిం సూచయత్యేతద్ లింగం. ఆ యొక్క పద్ధతిని, ఆ యొక్క లింగాన్ని గుర్తునే ఈ వాక్యం కూడా చూపిస్తుంది. ఏమని? యన్మహతోభూతస్య ద్రష్టవ్యస్య భూతేభ్య సముత్థానం విజ్ఞానాత్మభావేన కథితం ఇత్యాశ్మృత్య ఆచార్యో మన్యతే. మహతోభూతస్య అంటే ఈ సమస్త భూతాలకు కారణభూతమైన ఆ తత్వాన్ని ద్రష్టవ్యం అంటే తెలుసుకోవాలి. ఆ భూతేభ్య అంటే ఆ పంచభూతాత్మకమైన శరీరం నుంచి ఉత్థానం అంటే పైకి లేస్తూ ఉంది. అదేంటిది? విజ్ఞానాత్మానమేవ. పంచమహాభూతాల నుంచి బయటకు వచ్చిన విజ్ఞానాత్మను తెలుసుకోవాలని కథితం ఇత్యాశ్మృత్య ఆచార్య మన్యతే. ఈ విధంగా ఏదైతే కారణం ఉందో ఆ కారణం నుంచే కార్యం పుట్టింది, కార్యం దాని యందు లయమైంది కాబట్టి ఆ శరీరం నుంచే మళ్ళీ ఉత్థానం కూడా అవుతుంది. దాన్ని తెలుసుకోవాలని ఎవరన్నారు? ఆశ్మృత్య ఆచార్యుడు అన్నాడు. అభేదేహి సత్యేక విజ్ఞానేన సర్వ విజ్ఞానం ప్రతిజ్ఞాతం అవకల్పతే ఇది. అభేదం, ఆ రెండింటికి అభేదమైనందువల్లనే ఏక విజ్ఞానం చేత సర్వ విజ్ఞానం. ఒకటి తెలుసుకున్నందువల్ల సర్వం తెలియబడుతుంది. భిన్నం అయితే ఎట్లా తెలియబడుతుంది? కారణం వేరే కార్యం వేరే అయితే ఒకదాన్ని తెలుసుకుంటే అంత సర్వం తెలియబడుతుందా? కారణ భావం ఒకటి అయితేనే విజ్ఞానాత్మ పరమాత్మ ఒకటైనందువల్లనే ఒకటి తెలుసుకున్నందువల్ల సంబంధం తెలియబడుతుంది. కానీ అవి వేరు భిన్నమైనందువల్ల ఒకటి తెలుసుకుంటే సమస్తం తెలియబడే అవకాశము లేదు. అభేదే హి సతి ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం ప్రతిజ్ఞాతం అవకల్పతే. అవి అభేదమైనందువల్లనే ఒక విజ్ఞానం చేత సర్వ విజ్ఞానం కలుగుతుంది అని కల్పన చేయబడుతుంది. ఉత్క్రమిష్యత ఏవం భావాదిత్య ఔడ్లోమి. ఔడ్లోమి యొక్క సిద్ధాంతం ఏంటిది? ఉత్క్రమిష్యత అంటే ఉత్క్రమిష్యత విజ్ఞానాత్మనో జ్ఞాన ధ్యానాది సామర్థ్యాత్. ఔడ్లోమి యొక్క సిద్ధాంతం ఏంటిది అంటే ధ్యానాదులు చేసినందువల్ల, జ్ఞానం కలిగినందువల్ల ఆయన జీవభావం నుంచి ఉత్క్రమించేసి లేదా ప్రకృతి భావం నుంచి ఉత్క్రమించేసి పరమాత్మ భావాన్ని పొందుతారని చెప్పారు కదా. అప్పుడు సంప్రసాదం సమస్త మాలిన్యం రహితమైనందువల్ల శుద్ధుడవుతాడు. శుద్ధుడైనందువల్ల మరి పరేణ ఆత్మన ఐక్య సంభవాదితి ఇదం అభేదాభిధానం ఇత్యౌడిలోమి ఆచార్యో మన్యతే. మొదలు అతను వేరుగానే ఉన్నాడు, మలినుడై ఉన్నాడు, పాపపుణ్యాదులతో సంస్కారాలతో ఉన్నాడు కాబట్టి ధ్యాన సమాధుల వల్ల ఏమైంది? శుద్ధుడయ్యాడు. శుద్ధుడయ్యి ఆ భావం నుంచి, ప్రకృతి భావం నుంచి, శరీర భావం నుంచి, పరిచ్ఛిన్న భావం నుంచి పైకి లేచినందువల్ల ఏకమైన కారణం చేత పరమాత్మతో ఐక్యమయ్యాడు, పరమాత్మ యందే లయమయ్యాడు అనేది ఔడ్లోమి ఆచార్యుని యొక్క మతాన్ని ఇక్కడ సూచించాడు. అవస్థితేరితి కాశకృష్ణ అస్యైవ పరమాత్మనో అనేనాపి విజ్ఞానాత్మభావాయన అవస్థానాద్ ఉపపన్నం ఇదం అభేదాభిధానమితి కాశకృష్ణ ఆచార్య మన్యతే. కాశకృష్ణ ఆచార్యుడు ఏమంటారు అంటే పరమాత్మలో ఆయనకంటే అభేదమైనందువల్లనే, అవస్థితి అంటే దాని అందు నిలిచి ఉన్నందువల్ల, దాని అందు స్థితమై ఉన్నందువల్ల పరమాత్మనోపి విజ్ఞానాత్మ భావేన అవస్థానాత్. పరమాత్మ కూడా ఏం చేశాడు అంటే తత్సృష్ట్వా తదేవాను ప్రావిశతో, అతనే జీవరూపంలో ప్రవేశించాడు అన్నాడు. ఆ జీవుడే మళ్ళీ ఏమయ్యాడో పరమాత్మ రూపాన్ని ధరించాడు. ఇది అది ఏకమనే దాన్ని, ఎందుకంటే ఎవరు కార్యరూపంలో ప్రవేశించాడో, కార్యరూపంలో అయ్యాడో, కారణ రూపంలో కూడా అతనే ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు విజ్ఞానాత్మ పరమాత్మలకు రెండు అవస్థానం అంటే ఒకటేగా ఆ శరీరంలో మనకు ప్రతిపాదన కలుగుతున్నందువల్ల ఉపపన్న విధం అభేదాభిధానమితి. ఈయన యొక్క అభిప్రాయం చేత జీవుడికి పరమాత్మకి అభేదం అనేదే తెలియవస్తోంది అని కాశకృష్ణాచార్యు మన్యతే. కాశకృష్ణుడు అనేవాడు ఆచార్యులు ఆయన యొక్క భావన ప్రకారము, ఆయన యొక్క పద్ధతి ప్రకారము ఆయన చెప్పారు. తర్వాత ఇంకో ప్రశ్న కూడా వేశాడు కదా పూర్వపక్షంలో. ఎందుకంటే శరీరం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అది నశించిపోతాడు, వానికి సంజ్ఞ కూడా లేదు, వారికి గుర్తు లేదు, అతను మళ్ళీ కనిపించాలని పూర్వపక్షం వేశాడు. దానికి సమాధానం చెప్పాల వద్దా? చెప్తూ నను ఉచ్ఛేదాభిధానమేతత్ ఏతేభ్యో భూతేభ్యో సముత్థాయ తాన్యేవాను వినశ్యతి.
ఉచ్ఛేదాభిధానం అంటే ఈ యొక్క నువ్వు చెప్పిన కథనం ఏదైతే ఉందో అది విరోధాన్ని కలిగజేస్తుంది. ఎందుకంటావా, ఈ భూతేభ్య అంటే ఈ శరీరం నుంచి సముత్య అంటే బయటికి వచ్చిన వాడై తాన్యేవ అనువినశ్యతి, దాని అందే మళ్ళీ నశించిపోతూ ఉన్నాడు. శరీరము నశించిపోగానే మళ్ళీ కనిపించకుండా పోతూ ఉన్నాడు. నా ప్రత్య సంజ్ఞాస్తి, మళ్ళీ ఆ శరీరాన్ని వదిలిపెట్టి బయటకు వచ్చిన తర్వాత వాడు సంజ్ఞ కూడా లేదు, వాడు గుర్తు కూడా లేదు, వాడు నామం లేదు, రూపం లేదు అని మరి ఈ విధంగా చెప్తుంది కదా. అంటే ఇది కథమేతద భేదాభిధానం, నువ్వు జీవుడికి పరమాత్మకు అభేదం ఎట్లా చెప్పావు, శరీరం నుంచి బయటకు వచ్చిన తర్వాత లేదని చెప్తున్నారు కదా, నశించిపోయాని చెప్తున్నారు కదా. నశించిపోయాడంటే వేరుగా వచ్చి నశించిపోయాడా, పరమాత్మ ఎందు నశించిపోయాడా? పరమాత్మ వేరుగా వచ్చే నశించిపోయాడు, పరమాత్మ ఎందు ఏకత్వం ఎట్లా అవుతుంది, అయ్యేదానికి వీల్లేదు అని పూర్వపక్షి ఎత్తుతున్నాడు. కథమేతద అభిధానం నైష దోష, అక్కడ దోషమేమీ లేదు. ఎందుకంటే విశేష విజ్ఞాన వినాశాభిప్రాయమేతద్ వినాశాభిధానం నాత్మ ఉచ్ఛేదాభిప్రాయం. విశేష విజ్ఞానం చేత వినాశం విశేష విజ్ఞానం చేత ఏమైంది, సమస్త సంస్కారాలు పోయి ఏంటిది సూక్ష్మ శరీరం పోయింది, స్థూల శరీరం పోయింది, కానీ ఆత్మ పోయింది నశించిపోయింది అని అక్కడ చెప్పలేదు. విజ్ఞానం చేత స్వరూప విజ్ఞానం చేత ఏమైంది, అవిద్య నష్టమైంది, అవిద్యం చేత ఏమైంది, పంచభూతాత్మక శరీరం కూడా నష్టమైంది. దాని గురించి చెప్పబడింది. కానీ పరమాత్మ అసలు జీవుడే లేకుండా పోయాడు, నశించిపోయాడు కాదు. ఆత్మ వచ్చేది అభిప్రాయం. అత్రైవ మా భగవాన్ అమోముహో హన్న ప్రేత్య సంజ్ఞాస్తి ఇది పర్యనియుజ్య. అత్రైవ మా భగవాన్ అమోముహు నః అంటే ఓ భగవంతుడా, ఇక్కడే అమోముహు అంటే నేను మోహన్ చెందాను, ప్రేత్య సంజ్ఞ అస్తి, ప్రేత్య సంజ్ఞ అస్తి అని ఈ విధంగా వీరు ఆక్షేపం చేసి స్వయమేవ సత్యార్థాంతరస్య దర్శితత్వం, నేను మోహాన్ని పొందాను అని చెప్పి మళ్ళీ వేరే తర్వాత వెంటనే ఏం చెప్పాడంటే అసలు విషయాన్ని చెప్పాడు. ఏం చెప్పాడు? నవ ఆరే అహం మోహం బ్రవీమ్య వినాశీవా అరే అయం ఆత్మానం ఉచ్చిత్తి ధర్మ మాత్రా సంసర్గాత్వస్య భవతి. ఓ మైత్రేయి, నేను అరే అహం మోహం బ్రవీమి, నేను మోహం కలిగేట్టు చెప్పడం లేదు. మొదలేమో మోహం కలిగేట్టు చెప్పవచ్చు కాక, లేదు నేనే మోహాన్ని పొందొచ్చు కాక, నీవు మోహాన్ని కలిగించే మాట నేను చెప్పడం లేదు. ఎందుకంటే అవినాశివా అరేమాత్మ, ఈ ఆత్మ ఏదైతే ఉందో అవినాశి, నశించేది కాదు అని మరి మొదలు చెప్పారు కదా. అంటే శరీరాన్ని గురించి చెప్పబడింది కానీ ఆత్మ గురించి చెప్పింది కాదు. మరి ఇక్కడ అందుకొరకే ఆ ఆత్మ ఏంటిది, అవినాశి. అరే అయమాత్మ అంటే ఈ శరీరం నుంచి బయటకు వచ్చే ఆత్మ ఏదైతే ఉందో అది ఎప్పుడు నశించేది కాదు అని. అనుచిత్ ధర్మ, దాని ధర్మం ఏంటిది? అనుచిత్ ధర్మం అంటే దాని ధర్మం ఏంటి? నశించకుండా ఉండేదే ధర్మము. శరీరం ధర్మం ఏంటిది? నశించిపోయే ధర్మము. దీని ధర్మాన్ని దీన్ని కోల్పోదు, దాని ధర్మాన్ని దాన్ని కోల్పోదు. మాత్రా సంసర్గాత్వస్య భవతి అంటే మాత్రా సంసర్గస్య అంటే ఈ సమస్త మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ దుఃఖద అన్నారు. మాత్ర అంటే విషయాలు, ఆ విషయాల నుంచి ఇది వేరవుతాడని చెప్పబడిందే కానీ అక్కడ మళ్ళీ ఆ విషయ సంసర్గం ఉండదని చెప్పబడిందే కానీ అసలు ఆత్మే ఉండదని చెప్పలేదు. ఇప్పుడు మాత్ర అంటే ఏంటిది? విషయాలు. మాత్ర అసంసర్గత్వస్య అంటే విషయాలకు లోబడకుండా విషయాలకు దూరం అవుతాడు, విషయ సంబంధం సంసర్గమే ఉండదు, దాని యొక్క నామరూపమే ఉండదు అనే భావం చెప్పబడింది కానీ ఆత్మే పోతుందనే విషయాన్ని అక్కడ గుర్తు చేయలేదు. ఏతదుక్తం భవతి కూటస్థ నిత్య ఏవాయం విజ్ఞానఘన ఆత్మ నాస్యోచ్ఛేద ప్రసంగోస్తి. ఈ ఆత్మ ఎటువంటిది? కూటస్థుడు, తర్వాత నిత్యుడు, తర్వాత విజ్ఞాన ఘనుడు. ఆత్మ యొక్క నాస్య ఉచ్ఛేద ప్రసంగోస్తి. అలాంటి వాడు నిత్యుడైన వాడు. పోయేదానికి లేదు, పోయేది నిత్యమయ్యేదానికి వీల్లేదు. పోయే శరీరమో నిత్యమయ్యేదానికి వీల్లేదు, ఉండే ఆత్మేమో పోయేదానికి లేదు. ఎందుకు? నిత్య వస్తువు అంటేనే ఎప్పుడు ఉండేది. పోయేదాన్ని నిత్యం ఎట్లా అంటావు? ఒకప్పుడు ఉండి ఒకదాన్ని ఉండేది, అప్పటికప్పుడు వచ్చిపోతాను ఏమంటారు? ఏది తాత్కాలికంగా వచ్చిపోతుంటారాయా అంటారు. ఎప్పుడు ఉండేవాళ్ళని అంటారు, మేము ఎప్పుడు ఇద్దరు ఇక్కడ కలిసే ఉండాం అంటాం. కాబట్టి ఆత్మ ఎప్పుడూ నిత్యం కాదు, అది పోయేదానికి వీల్లేదు. అనాత్మ ఎప్పుడు పోయేదే కాబట్టి అది నిత్యం అయ్యేదానికి అవకాశం లేదు. అందుకని నాస్యోచ్ఛేద ప్రసంగోస్తి. అటువంటి నిత్యమైన ఆత్మ ఉచ్ఛేదం అవుతున్న దానికి ఏదన్నా అవకాశం ఉంటుందా? నశించిపోతుందనే దానికి అవకాశం ఉంటుందా? ఉండదు. తర్వాత
ఎస్తు అస్య భూతేంద్రియ లక్షణాభిః అవిద్యాకృతాభిః అసంసర్గో విద్యా భవతి. వాటి యొక్క ఉచ్ఛేదం ఎట్లా కొడుతుంది? మాత్రలు అంటే ఏంటిది అంటే భూతేంద్రియ లక్షణం. భూతాలు పంచమహాభూతాలు, పంచమహాభూతాల ఇంద్రియాలు, ఇంద్రియగ్రాహ్యమనే విషయాలు మూడైనవి కదా. భూతాలతో కూడుకుంది, దాంతో తయారైన ఇంద్రియాలు, ఇంద్రియాలతో గోచరమయ్యేది విషయాలు. వాటిది అవిద్యాకృతం. అవి దేనివల్ల వచ్చినాయి? అవిద్య వల్ల, మాయ వల్ల. మాయ వల్ల పంచమహాభూతాలు, పంచమహాభూతాల నుంచి భౌతిక ప్రపంచము, తర్వాత అదే ఇంద్రియాలు, విషయాలు. ఆ విషయాలు విద్య వల్ల విచ్ఛిన్నమైపోతాయి. స్వరూప జ్ఞానం వల్ల అవి విచ్ఛిన్నమైపోదానికి అంటే అర్థమేమి? వాటితో ఇంక సంబంధం ఉండనే ఉండదు అనేది. అవిద్య చేత వచ్చిన ఈ సమస్తం అంతా కూడా ఏంటిది? కర్తృత్వ భోక్తృత్వాధికం అంతా కూడా మళ్ళీ విద్య చేత అంటే స్వరూప జ్ఞానం చేత నశించిపోతుంది. సంసర్గాభావేచ తత్కృతస్య విశేష విజ్ఞానస్య అభావాన్న ప్రేత్య సంజ్ఞాస్థితి. ఎప్పుడైతే ఆ ఇంద్రియ విషయాదులతో సంసర్గం లేదో అప్పుడు దానికి సంబంధించిన విశేష విజ్ఞానం కూడా ఉండదు. సామాన్య జ్ఞానం ఏంటిది? ఆత్మ యొక్క స్వరూపము. విశేష విజ్ఞానం అంటే ఏంటిది? ఒక్కొక్క ఇంద్రియానికి సంబంధించిన జ్ఞానము విశేష విజ్ఞానం. ఎప్పుడైతే విద్య చేత ఈ సమస్తం పోయిందో ఇంకా విశేషం ఉంటుందా? సామాన్యం ఉంటుందా? సామాన్యం ఉంటుంది, విశేషం అనేది పోతుంది. విశేషం ఒక్కొక్క ఇంద్రియానికి సంబంధించింది, ఒక్కొక్క జీవునికి ఒక్కొక్క ఉపాధికి సంబంధించింది. కాబట్టి విద్య చేత అది ఎప్పుడైతే సంసర్గాభావం అయిపోయిందో, సంబంధాభావం అయిపోయిందో విశేషత్వం పోయి సామాన్య రూపం అవుతుంది. కాబట్టి ప్రేత్య సంఘాస్థితం ఈ విధంగా నశించిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశము లేదు అనే అభిప్రాయంతో చెప్పారు. కానీ ఆత్మ నుంచి బయటకు వచ్చిన తర్వాత, అది శరీరం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆత్మ లేకుండా పోతుంది అంటే అది నశించేది కాదు, ఎక్కడ పోతుంది అనే విషయాన్ని చెప్పి యదప్యుక్తం విజ్ఞాతారమరే కేన విజాయాత్. ఆ విజ్ఞాత అంటే తెలుసుకున్నవాడు, ఆ తెలుసుకున్నవాడికి ఇంక దేంతో తెలుసుకుంటాం? తెలుసుకున్నవాడు ఒక్కడే పరమాత్మ స్వరూపము. ఆ తెలుసుకున్నవాడికి దేంతో తెలుసుకుంటాము? తెలుసుకునేదానికి ఇంద్రియాలు పనిచేయవే, ఎందుకంటే ఇంద్రియాలకు సంసర్గం అక్కడ జరగదు అని కూడా చెప్పబడింది. విజ్ఞాతారమరే కేన విజానీయాతో, తెలుసుకునేవాడిని ఇంకా దేంతో తెలుసుకోవాలి అని కూడా చెప్ప. ఇది కర్తృత్వవచనేన శబ్దేన ఉపసంహారాత్. కర్తృత్వవచనం ఎవరిపైన? ఇప్పుడు ఆత్మయందే వచ్చింది. ఆ వాక్యం చేతని ఈ యొక్క ఘట్టాన్ని కూడా ఉపసంహారం చేశాడు. ఆత్మశబ్దం చేత ఆత్మ యొక్క దాన్ని ద్రష్టవ్య శ్రోతవ్య మంత్రాన్ని ఉపక్రమం చేసి ఆత్మ యొక్క కర్తృత్వ శబ్దాదుల ద్వారా ఉపసంహారం కూడా చేసి విజ్ఞానాత్మన ఏ విధం ద్రష్టవ్యం ఇది తదపి కాశకృష్ణేనైవ దర్శనేన పరిహరణీయం. ఎక్కడెక్కడ ఏది చెప్పబడిందో విజ్ఞానాత్మకు సంబంధించింది అనేది, విజ్ఞానాత్మ పరమాత్మ ఒకటే అనేది విషయాన్ని కాశకృష్ణుని యొక్క అభిప్రాయాన్ని అనుసరించి సమన్వయం చేయవలసి ఉంటుంది అనే భావాన్ని వెలిబుచ్చి అపిచ ఎత్ర హి ద్వైతమివ భవతి తది ఇతర ఇతరం పశ్యతి. అపిచ మళ్ళీ ఎప్పుడైతే అది వేరుగా అనుకుంటామో, విజ్ఞానాత్మ పరమాత్మ వేరు ఒకటి కాదు అనే భావన ఎక్కడైతే వస్తుందో అక్కడేమవుతుంది? తది ఇతరం పశ్యతి, వేరుగా చూస్తూ ఉంటాడు, తనకంటే భిన్నమైన దాన్నిగా చూస్తుంటాడు. తర్వాత ఇత్యారభ్య అవిద్యా విషయే తస్యైవ దర్శనాది లక్షణం విశేష విజ్ఞానం ప్రపంచ యత్రత్వస్య సర్వమాత్మైవాభూతు. ఎప్పుడూ అవిద్య చేత ఈ విధంగా ఆరంభం చేసి అవిద్యా విషయే తస్యైవ దర్శనాది లక్షణం, అవిద్యా రూపంలో ఉన్నప్పుడు భిన్నంగా చూశాడు, అజ్ఞానంతో కూడుకున్నప్పుడు భిన్నంగా చూశాడు కాబట్టి వేరుగా కనిపించింది. మళ్ళీ దాన్నే ఆ ఆత్మనే తెలుసుకోవాలనుకున్నప్పుడు, ఆ ఆత్మ విషయం చెప్పాలనుకున్నప్పుడు విశేష విజ్ఞానం ప్రపంచ, విశేషమైన విజ్ఞానాన్ని విస్తారంగా చెప్పిన తర్వాత ఎప్పుడైతే ఎత్రతో అస్య సర్వమాత్మైవాభూతు, ఆ తెలుసుకున్నవాడే, ఆ సాధకుడైన వాడే ఆత్మస్వరూపమయ్యాడో తత్కేనం పశ్యేతు ఇత్యాదినా ఏం చెప్పాడు? విద్యా విషయే తస్యైవ దర్శనాది లక్షణస్య విశేష విజ్ఞానస్య అభావం అభిదదాతి. విశేష విజ్ఞానం ఏంటిది? వేరుగా చూశాడు, విశేష విజ్ఞానం అయింది. ఎప్పుడు అవిద్య చేత అజ్ఞానం చేత వేరుగా చూశాడు, ఇతరం వేరుగానే తనకంటే భిన్నంగా చూశాడు, తనకంటే భిన్నంగా వ్యవహారము చేశాడు. ఎప్పుడైతే సర్వము ఆత్మస్వరూపమే అని జ్ఞానం కలిగిందో అప్పుడేమైంది అంటే దర్శనాది లక్షణస్య విశేష విజ్ఞానస్య అభావం
అభిదదతి. ఇక్కడ విశేష విజ్ఞానం లేదు, సామాన్య విజ్ఞానం. అంతా ఆత్మస్వరూపం ఏంటిది? సామాన్యం. ఒకటి ఇది వేరు ఇది వేరు అనుకున్నప్పుడు విశేష విజ్ఞానం అయింది, అంతా ఒకటే అనుకున్నప్పుడు ఏమైంది? సామాన్యమైంది. అంటే అంత ఆత్మస్వరూపం అనుకున్నప్పుడు సామాన్యమైంది. కాబట్టి పునశ్చ విషయ అభావేపి ఆత్మానం విజానీయాత్ ఇత్యాశంక్య. మళ్ళీ కూడా ఏం చెప్పాడు? విషయ అభావేపి, విషయరహితమైన సమయంలో, విషయరహితమైన స్థితిలో ఆత్మానం విజానీయాత్ అంటే విషయాలతో కూడుకున్నప్పుడు ఏ రూపంలో ఉంది, విషయరహితమైనప్పుడు ఆత్మ ఏ విధంగా ఉందో దాన్ని తెలుసుకోవాలని ఈ విధంగా ఆశంక అంటే దాన్ని అంటే ఆశంక అంటే సందేహించిన వాళ్ళై అప్పుడు విజ్ఞాతారం అరేకేన విజానీయాతు తెలుసుకోవాలని చెప్పారు కదా. ఆ తెలుసుకునేవాడిని ఇంక దేని ద్వారా తెలుసుకోవాలి? తెలుసుకునేవాడు వాడే, ఇంకా వానికంటే మించిన వాడు తెలుసుకునేవాడు లేడు. ఆ తెలుసుకునేవాడిని ఇంక దేంతో తెలుసుకోవాలి? మొదలో తెలుసుకున్నాడు కదా, విశేష విజ్ఞానంతో తెలుసుకున్నాడు. ఇది ఫలానా ఇది ఫలానా ఇది ఫలానా అని. ఎప్పుడైతే అవిద్య నష్టం అయిపోయిందో అప్పుడు సర్వసామాన్యమైంది. ఆ తెలుసుకునేవాడిని ఇంకెవడు దేంతో తెలుసుకోవాలి? తెలుసుకునేవాడు వాడే, తెలియబడేది కూడా వాడే. ఇత్యాహ. తతశ్చ విశేష విజ్ఞాన అభావ ఉపపాదన పరత్వాద్ వాక్యశ్చ. ఇప్పుడు వాక్యం ఎందుకు చెప్పామంటే విశేష విజ్ఞానం అనేది లేదు. విశేష విజ్ఞానం ఎప్పుడైతే ఉందో తనకంటే భిన్నంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. భిన్న జ్ఞానం ఏదైతే ఉందో దుఃఖానికి ఏదో అవుతుంది. అందువల్ల విశేష విజ్ఞాన అభావాన్ని గురించి చెప్పబడిన విషయం కానీ సామాన్య జ్ఞానాన్ని గురించి చెప్పింది కాదు. విజ్ఞాన ధాతురేవ కేవల తన్భూతపూర్వగత్య కర్తృత్వవచన చర్చ నిర్దిష్ట ఇది గమ్యతే. విజ్ఞాన ధాతు ఏంటిది? ఆ పరమాత్మ యొక్క స్వరూపము కేవలమై ఉన్నాడు. కేవలమై ఉన్నాడంటే ఒకడిగా ఉన్నాడు, ఆత్మభావంతో ఉన్నాడు, సర్వరూపంలో ఉన్నాడు అని ఈ యొక్క భావన చేత భూతపూర్వగత్య కర్తృత్వేన, ఇది వ్యాకరణానికి సంబంధించింది అనుకోండి. దర్శితంతు పురస్తాత్ కాశకృష్ణీయస్య పక్షస్య శృతిమత్వం. పురస్తాద్ అంటే ముందు కూడా పోయిన తర్వాత వేరే ప్రకరణంలో కూడా కాశకృష్ణుని ఏ పక్షాన్ని అయితే తీసుకొని సమన్వయం చేశాడో దాన్ని అక్కడ విస్తారంగా చెప్పబడింది. అదే శృతికి సమ్మతమైంది కూడా. అందువల్ల అతశ్చ విజ్ఞానాత్మ పరమాత్మనో అవిద్య ప్రత్యుపస్థాపిత నామరూప రచిత దేహాది ఉపాధి నిమిత్తో భేద. ఇప్పుడు చెప్పాడు విజ్ఞానాత్మక పరమాత్మ భేదం ఎక్కడొచ్చింది అంటే అవిద్య ప్రత్యుపస్థాపిత, అవిద్య ద్వారా కల్పింపబడిన, ఏంటి కల్పింపబడినది? నామము రూపము. ఈ రూపంతో దేహాది ఉపాధి, దేహానికి కదా నామము రూపము. దేని వల్ల కల్పింపబడింది? అవిద్య చేత కల్పింపబడింది. ఆ విద్య చేత కల్పబడిన నామము రూపము దేహాది ఈ ఉపాధి నిమిత్తం భేదమే కానీ నా పారమార్థిక. వాస్తవికంగా ఇద్దరిలో భేదము. ఎప్పుడైతే కల్పన అన్నామో ఆ కల్పన ఉట్టిదవుతుందా నిజమవుతుందా? కల్పనే కానీ సత్యం కాదు. ఈ అవిద్య కల్పిత నామరూప దేహాది ఉపాధి చేతని జీవుడికి పరమాత్మ భేదం కానీ పారమార్థికంగా కాదు, అంటే వాస్తవికంగా కాదు. ఇత్యేషో అర్థ సర్వైర్ వేదాంతవాదిభి అభ్యుపగంతవ్య. ఈ భావమే సమస్త వేదాంతాలు కూడా చెబుతూ ఉన్నాయి. సమస్త వేదాంతి వేదై అనేకై అహమేవ వేద్య. సమస్త వేదాల చేత నేనే తెలియబడను అంటే ఇదంతా కూడా సమస్తం పరమాత్మే అనే భావం చేత తెలుసుకోవాలి అని. అందుకొరకు ఏ వేదాంత వాక్యం చెప్పినా జీవుడికి పరమాత్మకు అభేదమే చెప్తుంది కానీ భేదాన్ని ఎప్పుడు కూడా చెప్పలేదు. భేద దృష్టి ఏదైతే ఉందో దుఃఖానికి కారణము, అభేద దృష్టి ఏమో శాంతికి కారణము. అందువల్ల సమస్త వేదాంతుల యొక్క అభిప్రాయము అదేను, మహర్షుల యొక్క అభిప్రాయం కూడా అదే అని ఇంతవరకు నిర్ణయం చేసి సదేవ సౌమ్య ఇదమగ్రాసీతు అంటే సృష్టికి పూర్వము ఈ సద్రూపమైన ఆత్మ మాత్రమే ఉండింది. అది ఏకం, అది అద్వితీయం అన్నారు. ఒకటేను అది అద్వితీయం అంటే రెండవది దాంతో సమానమైంది లేదు అనే విషయాన్ని మనకు ఈ స్థితి చెప్తుంది. దేనికి ముందు? అగ్ర అంటే సృష్టికి ముందు. సత్ పదార్థం ఉందా, అసత్ పదార్థం ఉందా? సత్ అంటే సర్వకాల సర్వావస్థలు ఎందు ఉండే ఆ సత్పదార్థమే ఉండింది. అది ఏకంగా ఉండింది, అద్వితీయంగా ఉంది.
తర్వాత ఇంకోటి ఏం చెప్తుంది, ఆత్మైవేదం సర్వం. మరి సృష్టి జరిగిన తర్వాత ఇదం సర్వం అంటే ఈ నామరూపాలతో కనిపించేదంతా కూడా ఆత్మస్వరూపమే. ముందుగా ఇప్పుడు ఇది వస్తువులు తయారైన ముందు మెటీరియల్ మాత్రమే ఉంది. వస్తువులను తయారైన తర్వాత ఆ మెటీరియల్ ఇదంతా కూడా అంటామా లేదా? కుండలు తయారైన ముందు మట్టి మాత్రమే ఉంది, ఈ కుండలన్నీ మట్టి అంటామా లేదా? అట్లాగే సృష్టికి ముందంతా కూడా ఆత్మే ఉండింది. మరి కనిపించేదంతా కూడా మళ్ళీ ఆత్మస్వరూపమేను. బ్రహ్మైవేదం సర్వం, ఈ కనిపించేదంతా కూడా బ్రహ్మస్వరూపమే. ఇదం సర్వం యదయమాత్మ. ఈ సరస్వం అంతా కూడా ఒక్కొక్క ఉపనిషత్తు యొక్క వాక్యాలంతా కూడా సమన్వయం చేస్తున్నాడు. ఎక్కడెక్కడ ఏ ఉపనిషత్తు ఏ విధంగా చెప్పిందని. ఇదం సర్వం యదయమాత్మ, ఇది ఏదైతే కనిపిస్తుందో అదంతా కూడా ఆత్మ యొక్క స్వరూపమే. నాణ్యం అతోస్తి ద్రష్ట, ఇంకా ఈ ఆత్మ కంటే ద్రష్ట వేరైన వాడు. ఇదంతా కూడా దృశ్యం అయిపోయా. కనిపించే ప్రపంచం అంతా ఏంటిది? దృశ్యము. చూసేవాడేవాడు? ద్రష్ట. ద్రష్ట ఎప్పుడు నిత్యము, దృశ్యం ఎప్పుడు అనిత్యము. అందువల్ల ఈ వాక్యం చేత కూడా నాణ్యదతోస్తి ద్రష్టృ అంటే ఆత్మ కంటే మించిన వాడు ద్రష్ట వేరే లేరు. ఎందుకంటే చైతన్యం కాబట్టి, అది జడం కాబట్టి, దృశ్యం ఎప్పుడు జడము, చూసేవాడు ఎప్పుడు ద్రష్ట ఎప్పుడు చైతన్యం కాబట్టి అతని కంటే మించిన ద్రష్ట కూడా లేడు. ఇత్యేవం రూపాభ్య శృతిభ్య, ఇలాంటి నానా రూపాలైన శృతి వాక్యాల ద్వారా, తర్వాత స్మృతిభ్యశ్చ, స్మృతులు అంటే అర్థం ఏంటిది చెప్తున్నాడు. వాసుదేవ సర్వమిదం భగవద్గీత, ఇదంతా కూడా వాసుదేవ స్వరూపమే. ఇదంతా కూడా అంటే ఈ స్మృతి చెప్పే స్మృతి ఏంటిది? భగవద్గీత. ఈ కనిపించేదంతా కూడా వాసుదేవ స్వరూపము. ఆ తర్వాత ఏం చెప్పింది? క్షేత్రజ్ఞంచాపిమాం విద్యు సర్వక్షేత్రేషు భారత, సమస్త క్షేత్రాలలో ఉండే క్షేత్రజ్ఞుని నన్నే తెలుసుకోవలసింది అని ఈ విధంగా. అంతేకాకుండా భారత సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం, సమస్త భూతాల్లో సమాన రూపంలో ఉండే ఆ పరమేశ్వరుని చూసేవాడు. ఇత్యేవం రూపాభ్య, మొదలు చెప్పినయేమో శృతి వాక్యాలు, ఇప్పుడు చెప్పినయేమో స్మృతి వాక్యాలు. తర్వాత భేద దర్శనాపవాదాచ, ఇవన్నీ కూడా భేదాన్ని చూపిస్తున్నాయా, భేదాభావాన్ని చూపిస్తున్నాయా? పరమాత్మకి ఈ సృష్టికి లేదా జీవుడికి భేదాభావాన్ని చూపిస్తున్నాయే కానీ భేదాన్ని మాత్రము చూపించడం. అన్యో అసావన్యో అహమస్మి న స వేద యథా పశు, ఇది వేరు ఇది వేరు, నేను వేరు వాడు వేరు అని అనుకునేది ఎవరు అంటే పశువు అను. ఇప్పుడు మనమంతా ఎవరము? మనందరినీ కూడా పశువులు చేశాడు. ఏమని? భేద దర్శనాపవాద. ఎక్కడ అన్యో అసాబ్ అన్యో అహం, ఇవి వేరు నేను వేరు, ఇది దీనికి భిన్నము నాకు భిన్నం అనుకునేది ఏదైతే ఉందో నసవేద యథా పశువు, పశువు ఎట్లాగైతే తనను తెలుసుకోదో పక్కదాన్ని తెలుసుకోదో అట్లాగే ఈ యొక్క భిన్నత్వాన్ని చూసేవాడు కూడా పశువుతో సమానమయ్యాడు. మృత్యోస్తమృత్యుమాప్నోతి నానేవ పశ్యతి, తనకంటే భిన్నంగా సమస్తాన్ని చూసేవాడు, నానా భిన్నరూపాలుగా చూసేవాడు. మృత్యు నుంచి మృత్యువు అంటే జననమరణ ప్రవాహంలో, అంటే విడదీయరాని జననమరణ ప్రవాహంలో పడిపోతాడు అనే విషయాన్ని గుర్తు చేసి, ఆత్మ కంటే భిన్నంగా చూసేదంతా కూడా మృత్యు నుంచి జననమరణ ప్రవాహం నుంచి. ఇత్యేవం జాతీయ కాదు, ఇలాంటి శృతి స్మృతి వాక్యాలన్నీ కూడా ఏం చెప్తున్నాయి అంటే భేద దృష్టి ఏమో దుఃఖానికి కారణము, జననమరణ ప్రవాహానికి కారణము, ఆత్మ దృష్టి ఏకత్వ దృష్టి ఏదైతే ఉందో అది శాంతికి కారణం అనేది కూడా చెప్తుంది. ఇంకా ముందు చెప్తున్నాడు. వా ఏష మహానజ ఆత్మ అజరో అమరో అమృతో అభయో బ్రహ్మ, బృహదారణ్యక ఉపనిషత్తుల వక్త ఏవాష మహానజ, ఈ ఆ పరమాత్మ ఏదైతే ఉందో మహాన్ గొప్పది. ఇది చ ఆత్మని సర్వ విక్రియ ప్రతిషేధాతు, ఆత్మ ఎందు సమస్త విక్రియ అంటే వికారాలు లేవు అంటే అది గొప్పదన్నప్పుడు వికారాన్ని పొందుందా? అజర అన్నప్పుడు ముసల్తనం లేదు, అమర అంటే మృత్యువు లేదు, అమృత అంటే అమృత స్వరూపం మరణం లేదు, అభయ అంటే భయరహితమైంది. ఇవన్నీ కూడా వికారాలు దేనికి అంటే పరిచ్ఛిన్నమైన వస్తువుకు లేదో అభిమానం కలిగిన వస్తువుకు తప్ప ఏకమై నిత్యమై సత్యమైన తత్వం యందు ఈ వికారాలన్నీ కూడా ఉండవు. అజరము అంటే ముసల్తనము లేదు, అమరం అంటే మరణము లేదు, అమృతమైంది, అభయమైంది, భయరహితమైంది, ఇవన్నీ కూడా వికారాలు లేవు అని
నిషేధించినందువల్ల అన్యథాచ ముముక్షూణాం నిరపవాద విజ్ఞానానుపపత్తే, ఈ విధంగా చెప్పకపోతే కేవలం విజ్ఞానాత్మను తెలుసుకోవాలనుకుంటే ముముక్షు అయిన వాడికి అసలు జ్ఞానమే కలగదు. ఈ విజ్ఞానము ముముక్షుణం నిరపవాద విజ్ఞానం. అపవాద విజ్ఞానం ఏంటిది? ఇంకొక దాని చేత అది తృణీకరించేది. నిరపవాద విజ్ఞానం ఏంటిది? స్వరూప విజ్ఞానము. ఈ విధంగా మనం చెప్పి ఈ విధంగా అనుభూతి రాకపోతే ఏమవుతుందంటే అసలు విజ్ఞానమే కలగదు. సునిశ్చితార్థత్వం అనుపపత్తేచ, వాస్తవికమైన రూపాన్ని చెప్పనందువల్ల ఇది నిజమా అది నిజమే. దీని తర్వాత ఇంకొకటి వచ్చింది అనుకోండి, ఆ జ్ఞానం ఈ జ్ఞానాన్ని అపవాదం చేస్తే ఏమవుతుంది అంటే ఇది కరెక్టా అది కరెక్టా, ఇది సత్యమా అది సత్యమా, దీని ద్వారా మనం పొందుతాం దాని ద్వారా పొందుతాం అనే విషయము వస్తుంది. అందుకొరకే నిశ్చయం చేసుకునే దానికి కూడా అవకాశము. నిరపవాద విజ్ఞానం సర్వాకాంక్ష నివర్తకమాత్మ విషయం ఇష్టతే. ఏంటిది నిరపవాద విజ్ఞానం అంటే? ఎప్పుడు కూడా చెడిపోయిన విజ్ఞానం ఏదైతే ఉందో అది సర్వాకాంక్ష నివర్తకం, సమస్త ఆకాంక్షలను నివర్తింపజేస్తుంది. మళ్ళీ దాని తర్వాత ఇంకొకటి ఉందా అనే ఆకాంక్షను కూడా ఎత్తనివ్వదు. లేదు అపవాద విజ్ఞానం అంటే ఒక విజ్ఞానం కంటే ఒకటి ఉంది, దీనికంటే అది పెద్దది దానికంటే అది పెద్దది అంటే ఇంకా ఆకాంక్ష పెరుగుతూ ఉంటుంది. ఆకాంక్ష రహితం కావాలి అంటే నిరపవాద విజ్ఞానమే కావాలి. అందుకొరకు శృతి ఏం చెప్తుంది? వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా ఇది చ శృతే. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ, వేదాంత విజ్ఞానం చేత ఆ యొక్క అర్థం అంటే ఆ వస్తువు సంపూర్ణంగా నిర్ణయింపబడింది అని కైవల్య స్థితి కూడా చెబుతుంది. తత్ర కో మోహ కశోక ఏకత్వనుపశ్యత. ఒక్కసారి సంపూర్ణంగా ఆత్మ యొక్క స్వరూపం నిర్ణయం అయిపోతే ఆత్మసాక్షాత్కారం కలిగితే మోహము లేదు శోకము లేదు. ఎప్పుడైతే మోహం లేదో శోకం కూడా లేదు. ఎవరికి? ఏకత్వం అనుపశ్యత.